నేను కాబట్టి నేను చెప్పిన నీవు చేయి అని చెప్పేసి దేవుడు తాను ఎదుర్కొన్నటువంటి సేవకుడితో చెప్తున్నాడు. అంటే నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి భరోసాని కల్పిస్తూ మీరు బాధపడకండి, భయపడకండి, మీకు నడిపించడానికి నేను మీకు నాయకుడిని ఇస్తాను. ఆ నాయకుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీరు ఆ నాయకుడు ఎలా ఉంటాడో ఆయన ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో ఆ సత్యాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి భరోసాని కల్పిస్తూ చెప్పినటువంటి మాటని ఈరోజు మనం మొదటి భాగంలో ఆలోచించాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ నాయకుడు నేను ఎప్పుడు చెప్తున్నటువంటి వాడే, ఈ నాయకుడు ఎవరు అనంటే ఎవరు దేవుడు ఎదుర్కొన్నటువంటి ఈ నాయకుడు ఎవరు? యేసుక్రీస్తే. ఈ ఆశలో చేరింపు చేసేవాడు ఎవరు? యేసుక్రీస్తే. ఈరోజు మనం స్వార్థ పట్టణంలో చూస్తున్నాం ఏ విధంగా ఆయన ఈ నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారికి ఆశ కలగజేస్తున్నాడు, ఏ విధంగా వారికి నాయకుడిగా ఉండి వారు నడిపిస్తూ ఉన్నాడు, ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా దేవుడి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడో ఈరోజు స్వార్థ పట్టణం ద్వారా ఈరోజు మనం జరుపుకున్నటువంటి పండుగల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు యోర్దానులోకి వెళ్ళి బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మ యోహాను దగ్గర నుండి జ్ఞానస్నానం పొందాడు. జ్ఞానస్నానం పొందాడు కారణం ఏంటి అంటే, ఇదిగో మనందరూ కూడా ఖచ్చితంగా జ్ఞానస్నానం పొందాలి అని ఒక మార్గాన్ని చూపించడానికి క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందాడు. నీటిలో కడగబడాలి మనం కూడా చెప్పి మనందరికీ ఒక మార్గాన్ని చూపించడానికి యేసు ప్రభు జ్ఞానస్నానం పొందాడు. అయితే జ్ఞానస్నానం పనుల ద్వారా జరుగుతున్నటువంటి ఏమంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి